ఈరోజైతే మనం ఫలక్నామాలో ఉన్న శ్రీ కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ నేనైతే ఎంఎంటీఎస్కి వెళ్ళా. ఎంఎంటీఎస్కి ఓన్లీ జస్ట్ ₹10 అయితే ఛార్జ్ చేశాడు. ఇది హైటెక్ సిటీ టు ఫలక్నామా వెళ్ళే ట్రైన్. స్టేషన్లో దిగిన తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. జస్ట్ నడుచుకుంటూ వచ్చేయచ్చు స్టేషన్ దగ్గర నుంచి. అండ్ మేము వచ్చిన రోజునైతే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా అయితే అమావాస్య రోజు ఆదివారాలు అండ్ మంగళవారాలు ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఏదైనా మొక్కుకుని మొక్కుబడి కట్టి 5 మంగళవారాలు కానీ 5 ఆదివారాలు కానీ లేదా 3 అమావాస్యలు కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా మొక్కు అనేది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అంతేకాదు అమావాస్య రోజు అర్ధరాత్రి ఈ ఆలయంలో అమ్మవారి గజ్జెల చప్పుడు వినబడుతుందని చెప్పి కూడా భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయంలో అమ్మవారి మీద విశ్వాసంతో నమ్మకంతో ఏదైనా కోరికను కోరుకుని మొక్కుబడిని కట్టిన తర్వాత ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు చెప్తున్నారు. వీలైన వాళ్ళు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి.